హాయ్ 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 అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దొండకాయలు ఉన్నాయి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సరే, ఎప్పుడు దొండకాయ కూర చేస్తూనే ఉంటాం కదా, ఫ్రై చేసాము, దొండకాయ పగలగొట్టి చేసాము. ఈసారి అయితే కూరని ఏ కూరైనా సరే వాళ్ళు తినే విధంగా మనము ఐడియాలతో కొంచెం అటు ఇటు మార్చుకుని వాళ్ళని తినేటట్టు చేయాలి. అబ్బా, మొన్నే కదా చేసింది అనుకోకూడదు. అలానే వంకాయలు కూడా అండి, వంకాయలు కూడా ఎన్నో లేవు, ఇందులో రెండో మూడో పుచ్చులు గ్యారంటీ పోతాయి. దీంతో ఏం చేయాలి, ఈ రెండింటి గురించి ఆలోచిద్దాం. ముందైతే దొండకాయని శుభ్రంగా కడిగేస్తాను, మధ్యలో ఘాటు పెట్టేసుకున్నా. సో దానికోసం ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసేసి కారం అయితే నూరేసుకున్నా. కొద్దిగా చింతపండు వేయటం వల్ల తీపి, ఒకవేళ ఉల్లిపాయ కనుక తీపిదనం వస్తే అది చంపేస్తుంది. తీయగా ఉంటే తినలేం కదండి ఏదైనా. సో ఆ కారాన్ని అయితే ఈ విధంగా చక్కగా గుత్తి దొండకాయల కూరలా చేద్దామని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చక్కగా నీట్గా స్టఫ్ చేసాను ఆ ఉల్లిపాయ కారాన్ని. ఇలా చక్కగా స్టఫ్ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు అయితే ఈ వంకాయల్ని, 2 పచ్చిమిరపకాయలు, అలానే ఒక టమాటా చక్కగా లైట్గా పైన ఇలా ఆయిల్ వేసేసి ఉండి లేనట్టు ఈ విధంగా మెత్తగా బాయిల్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుని ముందు మనం మిక్సీలో వేస్తే మరీ దంచినట్టు అయిపోద్ది. ముక్కల్లా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే చేసేయండి. అసలు టమాటా వేసుకోపోయినా పర్లేదు, కొంచెం ఒదుగవటం కోసం వేసుకున్నాను. పైన పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఉడికిన టమాటాలు కాబట్టి. సో ఈ విధంగా అయితే నీట్గా పైన ఇలా దంచుకుంటూ ఊరికే మెత్తగా అయిపోద్ది కాబట్టి ఈ విధంగా అయితే దంచేసుకోండి. టమాటా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, టమాటా బజ్జీ పచ్చడి చేసుకోవచ్చు. ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. దీంతో చాలు, చేతితో నలుపుకుని ఏం కాదు, కానీ వేడిగా ఉంది కదా అని వేసుకుని దీంట్లో కొద్దిగా చింతపండు, చూసారు కదా ఎంత కొద్దిగా చింతపండు, దీన్ని కొంచెం ఇలా పిండేసుకుని చక్కగా దాంట్లో ఆ రసాన్ని పోసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయ, ఉల్లిపాయలు కూడా సన్నగా, వంకాయలు, టమాటా, పచ్చిమిరకాయ ఇలా అన్నీ వేసేసుకుని చూసారు కదా, మంచిగా ఇలా దంచుకోండి. మళ్ళీ రసం పోసాం కదా, మళ్ళీ ఒకసారి ఇలా దంచుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా క్రష్ చేసుకున్నాను. దీంట్లో వేసేసుకుంటే బాగా సన్నగా అయిపోతుంది, మనం కోసే పని ఉండదు. ఇట్లాంటి బోర్డులు ఉన్నాయండి బాబు ఇంట్లో, ఇల్లు నిండిపోయింది వీటితోనే నాకు. సో ఇలా ఉల్లిపాయలు అయితే సన్నగా ఇలా చేసేసుకుని దీంట్లో వేసేసుకోండి. ఈ 3 ఉన్నాయి కదా వంకాయలు, ఎలా ఏంటి అని ఎవ్వరు నిరుత్సాహపడద్దు. ఆ వంకాయతోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అని నేను మీకు వివరం కోసం చూపిస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసాను, చూసారా ఆటోమేటిక్గా ఒదిగైపోయింది పచ్చడి. టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఉడకబెట్టింది ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లోకి అయితే అస్సలు మెయిన్ టేస్ట్ వచ్చేది ఇదేనండి. ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, చాయమినపప్పు వేసుకోవట్లేదు, దేనికంటే మెత్తగా అయిపోతే అసలు తినలేము మనము. మాకు అలవాటు కూడా లేదు అట్లా, అంటే అలా మెత్తగా ఉండే తాలింపులు తినము మా ఇంట్లో ఎవరు. అది అప్పటికప్పుడు చేసామనుకోండి హ్యాపీగా తింటాము. ఇది ఎప్పుడో ఇంకో 2 గంటల తర్వాత తింటారు కదా, అందుకని అట్లా. సో ఎల్లుల్లిపాయ అయితే పచ్చి వేయకుండా కొద్దిగా దంచాను, అప్పుడు ఆ స్మెల్ దిగిద్ది కదా. సో ఇప్పుడైతే ఇంగువ అయితే వేస్తున్నారు, చక్కటి ఇంగువ, ఫ్రెష్ ఇంగువ ఇవాళ సీల్ తీసాను అనమాట. ఇది మంచి స్మెల్ వస్తుంది, గుమ. ఇది కనుక ఇందులో వేసి బాగా కలుపుకుని ఆ తర్వాత పైన కొత్తిమీర వేసుకుని అబ్బా తినండి, మొత్తం అన్నం దీంతో అలా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. సో దీని పేరు ఏమంటారో మీరైతే ఏమంటారో తెలియదు. వంకాయ బజ్జీ పచ్చడి అంటాం మేమైతే. కొంతమంది అయితే పచ్చి పులుసు పచ్చడి అంటారు, రకరకాలుగా పెట్టుకుంటారండి పేర్లు ఒకటే, రుచి ఒకటే, కానీ పేర్లు మాత్రం అలా మారుతూ ఉంటాయి. సో పచ్చడి అయితే పక్కకు వచ్చేసాం కదా. సో ఇలా దొండకాయలు అయితే ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఈ నూనెలో ఇలా కొంచెం బాగా కాగబెట్టుకున్న నూనెలో వేయించేస్తాను అనమాట. దొండకాయలు ఇష్టంగా తిన్నోళ్ళు కూడా ఇలా చేస్తే నిజంగా తింటారండి, కావాలంటే మీరు టెస్ట్ చేయండి. కొంతమంది ఉత్తపప్పు కూడా కలుపుకుంటారు దీంట్లో. ఉత్తపప్పు, గుత్తి వంకాయ ఎలా ఉంటుందో గుత్తి దొండకాయ అలా చేసుకోవచ్చు అనమాట. చక్కగా వీడియో తీస్తున్నా కదా, ఒక చేతితో వేసరికి కొద్ది సైడ్కి పడ్డది, సరి చేశాను. ఇలా మూత పెట్టేసుకోండి, మెత్తగా ఉడికిపోద్ది. బాగా నీరంతా ఇంకేంత వరకు ఉంచుకుని లాస్ట్కి ఒక 5 నిమిషాలు మూత తీసి మళ్ళీ ఉంచుకుంటే నీరు మొత్తం ఇంకిపోయి ఉల్లిపాయ కారం కూడా రోస్ట్గా వేగిద్ది అనమాట. ముక్క మెత్తపడిద్ది, ఉల్లిపాయ కారం రోస్ట్ అయిద్ది. స్టఫ్ చేసాం కాబట్టి ఆ రుచి ఆ ముక్క లోపల పూర్తిగా దిగి టేస్టీగా ఉంటుంది. అద్దిరిపోయాయి వంటలు. ఇంకోటి ఇవాళ చారు పెట్టండి, దాన్ని బట్టి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు నలిపేసి మెంతి బజ్జీ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. ఈరోజు వంట అయితే నా డైలీ రొటీన్ వంట అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఆల్మోస్ట్ సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. ఇంకా కొంచెం ఉడికి ఆ వాటర్ అంతా కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచేస్తే అయిపోయినట్టే అండి గుత్తి దొండకాయ కూర. బాగా చేస్తుంటే స్మెల్ అద్దిరిపోతుంది. ఉల్లిపాయ కారం కదండి, అది రోస్ట్ అయ్యి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవాళ ఆ ఇంగు తాలింపు వేసిన ఆ పచ్చడి, ఈ 2 అండి. మొత్తం మీద ఇవాళ నా డైలీ రొటీన్ వంట అయితే అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్.